వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిర్రా మైపాల్ యాదవ్. నిన్న సాయంత్రం విస్తృతంగా వడగళ్ల వాన పడి రాళ్ళు ఈ వర్షం పడి పంట పొలాలు దర్పల్లి మండలం మన మద్దుల వాడి అలాగే సీతాయిపేట తాండా చేన్ల మీదకి పోయి తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వ నుంచి పడితే ఈ మొత్తం కూడా పంట సర్వనాశనమైంది. ఇప్పటికి కూడా ఆ రైతులను సందర్శించింది లేదు, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో అడిగింది లేదు. అలాగే గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వము ఫసల్ బీమా యోజన పథకాన్ని తేలేకపోయింది. ఇప్పటికైనా వీళ్ళు వచ్చి 15 నెలలు అవుతుంది, తెస్తారేమంటే వీళ్ళు కూడా తేలేకపోతున్నారు. రైతులకు ఏ విధమైన మీరు న్యాయం చేయగలుగుతారు? రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలా రైతును ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? ఇలా ఫసల్ బీమా యోజన పథకం ఉండింటే రైతులకు 20,000 30,000 నష్టపరిహారం దానంట దాది వచ్చేది. కానీ ఇలా మీరు ఏం చేస్తున్నారు? మీరు దయచేసి రాజకీయాలు పక్కకు పెట్టండి, రైతులను ఆదుకుందాం. రైతుల కోసం ఏం కావాలో మనం చేద్దాం. ఈ వడగండ్ల వాన ద్వారా రైతులకు ఈ పొలాల మీద పడ్డటువంటి ఈ వడగండ్ల వాన వల్ల తీవ్రంగా వడ్లు రాలిపోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం ఎకరాన 30,000 చొప్పున ఇచ్చి వాళ్ళు పెట్టిన పెట్టుబడిని ఇచ్చినా సరిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏస్తాం. దయచేసి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో 4 గింజలు వండినాయి, ఈసారి పంట చేతికొచ్చింది, ఇంట్లో కడుపు నిండా అన్నం తిందాం అని ఆశతో చూసిన ఆ తల్లిని చూసినప్పుడు ఇలా పంట ఆమె వేసిన 3 ఎకరాలు నష్టపోతే ఆమె పడుతున్న బాధ నీ 3,04,000 కోట్ల బడ్జెట్ తీర్చదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని పెద్దలు అంటారు, రైతేసిన రాజ్యం బాగుపడదంటారు. ఈ దరిపెల్లి సిరికొండ మండలంలో ప్రాంతంలో ఉన్న రైతు మొత్తం గత నెల రోజుల నుంచి పెళ్లిలైనా ఏదైనా పోకుండా ఈయనే ఉంటున్నాడు. ఇక్కడ పక్కన గోవింద్ పొలం చూసి వచ్చినాం. పాపం ఆయన పంటకో చేతికొచ్చింది కోయాలి, కానీ ఇంట్లో చుట్టం తమ్ముడు ఇదైందని ఆడి కొయ్యేచ్చే లోపల ఇక్కడ పంట నష్టపోయారు. ఇగో ఇది ఇంకో 2 రోజుల కోద్దాం అనుకున్నాడు. ఇది పరిస్థితి. ఎదురుగా 8 రోజులలో కోసే పరిస్థితి ఉంది తనది, సీతాయిపేట తనది, రాజన్నది. అది పరిస్థితి అలానే ఉంది. అడగల మోహన్ రెడ్డి 6 ఎకరాలు వేస్తే 6 ఎకరాలకు 6 ఎకరాలు ఎండుకపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ రైతు ఏడుస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రాజకీయాలకు వద్దు, ఎలక్షన్లో ఎవరు ఓటేసుకోవాలో వేటేసుకుంటారు, కానీ నష్టపోయిన రైతుని ఏ రకంగా కాపాడతారు? ముఖ్యంగా ఈ మీదున్న ఇందల్వాయి కానీ, ఇటు దరిపల్లి కానీ, అలాగే సిరికొండ కానీ ఈ ప్రాంతాన్ని కరువు కింద ప్రకటించి, ఎందుకంటే 80% ఏమో ఎండుకపోయినాయి, మిగిలిన 20% ఏమో కొట్టుకపోయినాయి. ఈ ఘోరమైన పరిస్థితులు రైతున్నాడు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇప్పుడు కూడా వెంటనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాం. రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోరు తప్ప కాలయాపన చేసే విధంగా కాదు. ఇది రాజకీయాల కోసం కాదు, ఇది రైతును కాపాడేందుకోసం. ఎందుకంటే ఆయన గిట్ట రేపొద్దున ఎండుకపోయింది, అటు 3 ఎకరాలు ఎండుకపోయింది, పండిన 3 ఎకరాలు కొట్టుకపోయిందని బాధతోని బంద్ చేసిండు అనుకో, తిందామంటే తిండి ఉండదు. మనందరికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా. కాబట్టి బీజేపీ తరఫున మరొకసారి డిమాండ్ చేస్తున్నా, బీజేపీ కన్నా ముందు ఈ ప్రాంత బిడ్డగా, ఒక రైతు బిడ్డగా ఆ తల్లి ఆవేదన, తల్లి రోదన చూసిన తర్వాత ఆవేదనతో చెప్తున్నాను, రైతును ఆదుకునేందుకు ముందు రండి. రైతుని ఏ విధంగా కాపాడదాం? ఇలా దగ్గర 100 ఎకరాలు ఈ వాడి మద్దుల తాండ దాటిన తర్వాత సీతాయిపేట పోయే రోడ్ల నుంచి అటు వాడి పెట్రోల్ పంప్ కాడికేంచి, ఆ వనాజిపేట కాడికేంచి అటు సీతాయిపేట తాండా మళ్ళీ కొండూరు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళు ఆదుకునేందుకు ఒకటే కాదు, మామిడి చెట్లు పాపం గుట్టలలో పెట్టుకొని ఏడన్నా ఉన్న దాంట్లో ఆ తెనుగు ముదిరాజు బిడ్డలు ఆ మామిడి చెట్లు మొత్తం పోయినాయని బాధపడుతున్నారు. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలుగా నష్టపోయిన రైతు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.